ఈ వీడియోలో పూల్ మఖానాతో 2 రకాల స్నాక్ రెసిపీస్ చేసి చూపిస్తానండి. ఈ 2 రెసిపీస్ కూడా చాలా రుచిగా ఉంటాయి. అలానే మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. పిల్లలకి స్నాక్స్ ఇవ్వాలంటే చాలా తక్కువ టైంలో ఈ 2 రెసిపీస్ కూడా మనం చేసి ఇవ్వచ్చండి. చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ హెల్దీ అండ్ టేస్టీ పూల్ మఖానా స్నాక్ రెసిపీస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇషాని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా మసాలా పూల్ మఖానా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పూల్ మఖానా అంటే తామర గింజలు అంటారు కదండి, అవన్నమాట. వీటిని ఫాక్స్ నట్స్ అని కూడా అంటారు. వీటిలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్, ఫాస్ఫరస్ ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అలానే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. వీటిలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల వీటిని తీసుకోవటం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. అలానే వీటిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ మరియు ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వెయిట్ లాస్ అవ్వడానికి బాగా ఉపయోగపడతాయి. వీటిని ఆహారంలో భాగంగా చేర్చుకోవటం వల్ల ఎముకలు, దంతాలు, కండరాలు బలపడతాయి. కీళ్ల నొప్పులు దూరం అవుతాయి. నరాల బలహీనత తగ్గుతుంది. అలానే ఈ పూల్ మఖానా తీసుకోవటం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. మలబద్ధక సమస్య దూరం అవుతుంది. వీటిలో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల దీనిని ఆహారంగా తీసుకుంటే బీపీని నివారించవచ్చు. అలానే రక్తంలో షుగర్ స్థాయిలను కూడా నియంత్రిస్తుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ పూల్ మఖానాతో మనం చాలా రకాల రెసిపీస్ చేసుకోవచ్చండి. వీటితో స్నాక్ రెసిపీస్ మాత్రమే కాకుండా కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పూల్ మఖానాతో మసాలా మఖానా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కడాయిలో 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత 1 కప్పు వరకు పూల్ మఖానా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం తీసుకునే పూల్ మఖానా క్వాంటిటీని బట్టి మనం నెయ్యి అనేది వేసుకోవాలండి. మీకు నెయ్యి వేసుకొని ఫ్రై చేయడం ఇష్టం లేకపోతే నార్మల్గా ఇలానే ప్లెయిన్గా కూడా ఫ్రై చేసుకోవచ్చు. వీటిని మనం షాప్ నుండి తెచ్చుకున్నప్పుడు కొంచెం మెత్తగా ఉంటాయండి. అందువల్ల ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే చాలా క్రిస్పీగా అవుతాయి. క్రిస్పీగా ఉంటేనే మనకి తినడానికి చాలా బాగుంటాయండి. ఇలా స్టవ్ సిమ్లో పెట్టుకొని 5-6 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా అవుతాయి. ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. కడాయిలో 1/2 స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి వేడైన తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 1/2 స్పూన్ మిరియాల పొడి, రుచికి తగినంత 1/2 స్పూన్ వరకు కారం, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడర్, 1/2 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పూల్ మఖానా వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ కూడా పూల్ మఖానాకి బాగా పట్టే వరకు 1 నిమిషం పాటు కలుపుకుంటే సరిపోతుంది. పిల్లలకి ఇలా నెయ్యి వేసి ఫ్రై చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. డైట్ చేసే వాళ్ళైతే కొంచెం నెయ్యి తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత వీటిని ఇలానే కడాయిలో వదిలేయకుండా తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. మసాలా పూల్ మఖానా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్వీట్ పూల్ మఖానా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వీటిని కూడా చాలా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చండి. టేస్ట్ చాలా బాగుంటాయి. పిల్లలు అలానే పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ స్వీట్ పూల్ మఖానా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా పాన్లో 1 స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి వేడైన తర్వాత 1/2 కప్పు వరకు పూల్ మఖానా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని 5-6 నిమిషాల పాటు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఫ్రై చేసినంతసేపు కూడా ఇలా కలుపుతూ ఉంటే అన్నీ సమానంగా ఫ్రై అవుతాయి. ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత ఇదే పాన్లో 4 స్పూన్ల వరకు బెల్లం పొడి వేసుకోవాలి. మీకు కావాలంటే బెల్లంకి బదులు పంచదార కూడా వేసుకోవచ్చండి. దీనిలో 1 స్పూన్ వరకు వాటర్ వేసుకొని బెల్లం మొత్తం కూడా పూర్తిగా కరిగించుకోవాలి. బెల్లం ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత దీనిలో 1/2 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న పూల్ మఖానా వేసుకొని బాగా కలుపుకుంటే సరిపోతుంది. వీటిని కూడా మీకు నెయ్యిలో వేయించుకోవటం ఇష్టం లేకపోతే నార్మల్గా ప్లెయిన్గా ఫ్రై చేసుకున్నా కూడా సరిపోతుందండి. ఇలా బాగా కలుపుకుంటే స్వీట్ పూల్ మఖానా రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయటం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.